నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఖరారైన ముహూర్తం. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి అవకాశం. విద్యా ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్న మంత్రి శ్రీధర్బాబు. విద్యారంగంలో సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను తేల్చాల్సింది స్పీకరేనన్న సుప్రీంకోర్టు. షెడ్యూల్ ఖరారుపై స్పీకర్కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా అనే దానికే పరిమితమవుతున్నామని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత. ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తింపు. స్వస్థలం యూపీకి తరలింపు. అగ్ని ప్రమాదాలు, వరదలపై జీహెచ్ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి. సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు వేయాలని నిర్ణయం. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్లపై 6% డిజిటల్ పన్ను తొలగింపు. 35 ప్రభుత్వ సవరణలతో ఆర్థిక బిల్లు 2025కు లోక్సభ ఆమోదం. ఐరాసలో భారత్ను నిందించడానికి మరోసారి పాక్ యత్నం. జమ్మూ కాశ్మీర్పై దాయాది వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం.